అసలు ఇలాంటి వాళ్ళకి ఎలారా జాబ్స్ వచ్చేది అనిపిస్తది. అసలు ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ గాడి వాళ్ళ నాన్నమ్మ అయితే చనిపోయారనమాట. ఆవిడ అకౌంట్ డీటెయిల్స్ కోసం అయితే మేమైతే పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళాం. మా ఫ్రెండ్ గాడు అయితే ఎంక్వైరీ కౌంటర్ దగ్గరికి వెళ్లి కూడా అడిగాడు. ఇలా మా నాన్నమ్మ గారు చనిపోయారు. ఆవిడదైతే అకౌంట్ ఉంది. కొంచెం డీటెయిల్స్ కావాలని అడిగాడు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆవిడ రావాల్సిందే అంటున్నాడు. ఆవిడ చనిపోయిందండి. ఇలా డెత్ సర్టిఫికేట్ కూడా చూపించాడు. అయినా గాని ఆవిడ వస్తేనే అయిద్ది అంటున్నాడు. ఒరే నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోషం పౌరుషం మానం మర్యాద ఇలా చేయడం ఆల్టర్నేట్ ఏముందో కూడా చెప్పట్లేదు ఆయన అయితే. మీకు ఎవరికైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాత్రం నాకు కామెంట్లో చెప్పండి. ரொம்ப కష్టం బ్రో, ரொம்ப కష్టం బ్రో. ఇంకా తర్వాత అయితే మా ఫ్రెండ్ గారి ఇంటికి అయితే వెళ్ళిపోయాం. వాళ్ళ చెల్లి అయితే ఈ షీట్ తెచ్చి నాకు కార్ బొమ్మ వేయి దీని మీద అన్నది. మా ఫ్రెండ్ గారు అయితే బాగా థింక్ చేసి అయితే ఒక కార్ బొమ్మ అయితే వెతికాడు. ఇదే అనమాట. లాస్ట్ గా అయితే చాలా ట్రై చేసి చాలా బాగా చేసాడు అనమాట. ఏంది ఇది పెయింటింగ్. గిది పెయింటింగా? పిచ్చోడు మందు కొట్టి పిచ్చి గీతలు గీసినట్టుంది. ఏ సాలాడేసిండు? అండ్ చాలా మంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఫాలో చేసుకోవడం మర్చిపోతున్నారు. కొత్త ఎవరైనా చూస్తే మాత్రం కొంచెం ఫాలో చేసుకుని చూడండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.